ఇవాళ పలు శాఖలపై సమీక్ష చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాసేపట్లో కమాండ్ కంట్రోల్ రూమ్లోకి చేరుకోనున్న సీఎం స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్లపై మంత్రులతో చర్చిస్తారు. ఈ సమీక్షా సమావేశానికి అందుబాటులో ఉన్న పలువురు మంత్రులు హాజరు కానున్నారు. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించింది. సాయంత్రం 5 గంటలకు ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొననున్నారు. 5:30 గంటలకు దేవాదాయ శాఖ అధికారులతో రివ్యూ చేస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ పలు శాఖలపై సమీక్ష చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాసేపట్లో కమాండ్ కంట్రోల్ రూమ్కు చేరుకోనున్న సీఎం స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్లపై మంత్రులతో చర్చిస్తారు. ఈ సమీక్షా సమావేశానికి అందుబాటులో ఉన్న పలువురు మంత్రులు హాజరు కానున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. స్థానిక సంస్థల ఎన్నికల మీద తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఎందుకంటే ఇప్పటికే సంవత్సర కాలం పూర్తి చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీ కాలం ముగిసి దాదాపు సంవత్సరం అవుతుంది. గత ఏడాది జనవరి నెలలో సర్పంచులకు సంబంధించిన పదవీ కాలం ముగిసింది. ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు సంబంధించిన పదవీ కాలం ముగిసింది. ఆ తర్వాత ఈ సంవత్సరం నుంచి కూడా గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. అదేవిధంగా మండలాల్లో కూడా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి అయితే తెలంగాణ ప్రభుత్వానికి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కొంత కసరత్తు అయితే చేసింది. అయితే కోర్టు సూచనల మేరకు ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న రిజర్వేషన్లకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పాత రిజర్వేషన్ల ప్రకారం ముందుకు వెళ్తే చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే భావిస్తుంది. అయితే ఎన్నికల సమయంలో, సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి ఇటీవల కాలంలో తెలంగాణ అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు, 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి. అయితే దీనికి ఇవే కాకుండా ఇటీవల కాలంలో సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి గత ఏడాది నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించిన పూర్తి వివరాలను కూడా అసెంబ్లీ ముందు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఒక క్లారిటీ, స్పష్టత అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. బీసీ రిజర్వేషన్లతో పాటుగా ఎస్సీలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎస్సీల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలా వద్దా అని సంబంధించి దీనికి షమీమ్ అఖ్తర్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కమిషన్ కూడా ఒక రిపోర్ట్ను తెలంగాణ ప్రభుత్వానికి అందజేసింది. ఇటు డెడికేషన్ కమిషన్ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కావచ్చు, బీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి సంబంధించి భూసాని వెంకటేశ్వర్లకు సంబంధించి ఆయన కమిషన్ అయితే వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ఒక ముఖ్య సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతుంది. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సంతోష్, థ్యాంక్ యూ సార్.